ఈరోజు కన్నప్ప మూవీ రివ్యూ చూద్దాం. డైరెక్ట్‌గా స్టోరీ పాయింట్‌లోకి వెళ్తే, మొత్తం మీద స్టోరీ పాయింట్ ఏం లీక్ చేయను కానీ, ఓవరాల్‌గా అసలు దైవభక్తి అనే కాన్సెప్ట్ మీద ఒక ఆస్తికుడు అలా అయిన హీరో ఎలా శివభక్తుడిగా మారాడు, ఈ క్రమంలో హీరోలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత కథ ఏమైంది అన్నది మొత్తం మిగిలిన కథ. సినిమా స్టార్ట్ అవ్వగానే ఆసక్తిగా స్టార్ట్ అవ్వగా, హీరో ఎంటర్ అయ్యాక సినిమాలో మంచి స్పీడ్ సాగగా, తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ వస్తున్న టైంలో కామిక్ భారీ హెల్ప్ చేస్తూ సాగాయి అని చెప్పాలి. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చేసరికి సినిమా ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలు బాగా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించగా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగా కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వగా, తర్వాత ప్రభాస్ ఎంట్రీతో ఒక్కసారిగా ఊపు పెరిగింది. తర్వాత వచ్చే సీన్స్ ఆసక్తిగా సాగుతూ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్లు కూడా పర్వాలేదు అనిపించేలా సాగాయి. ఓవరాల్ గా సినిమా సెకండ్ హాఫ్ కూడా కొంచెం పడుతూ లేస్తూ సాగిన డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపొందించడంతో సెకండ్ హాఫ్ కూడా ఎబో యావరేజ్ టు యావరేజ్ అనిపించేలా చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా లెంత్ కొంచెం ఎక్కువ అయిన ఫీలింగ్, కొన్ని చోట్ల తర్వాత సీన్స్ ఏమవుతుందో అన్నది ముందే తెలిసేలా ఉండటం లాంటి డ్రాబ్యాక్స్ అయినా కూడా చాలా కామిక్ గా ప్రభాస్ రోల్ కూడా బాగానే వర్కౌట్ అవ్వటం సినిమా ఎండ్ అయ్యే టైంకి ఆడియన్స్ కి ఎబో యావరేజ్ లెవెల్ అనిపించేలా అనిపించింది. కొంచెం లెంత్ తగ్గించి ఉంటే సినిమా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యే టైంకి పర్వాలేదు అనిపిస్తుంది. మా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5.